నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో అని, మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఎలాంటిదో అని, మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో అని, మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశ్యం ఏమిటో అని. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఒకప్పటి స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్. ప్రస్తుత సెలబ్రిటీల ప్రేమ పెళ్లి వ్యవహారాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. డేటింగ్, ప్రేమ, పెళ్లి, డివోర్స్లు వారికి కామన్ అయిపోయాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్న జంటలు కూడా చిన్నా చితక కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. గత ఏడాది నుండి ఇప్పటి వరకు చాలా మంది సెలబ్రిటీలు బ్రేకప్ చేసుకొని రెండో పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఈ లిస్టులోకి కరిష్మా కపూర్ కూడా చేరింది. కరిష్మా కపూర్, ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈమె అనాది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారి ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇక ఈమె చెల్లెలైన కరీనా కపూర్ తో చేసే అల్లరి ఎంతుంటుందో సోషల్ మీడియాలో వారిని ఫాలో అయ్యే వారికి తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే కరిష్మా కపూర్ 2003లో ఢిల్లీకి చెందిన బిజినెస్ మ్యాన్ అయిన సంజయ్ కపూర్ని పెళ్లి చేసుకొని కొన్ని విభేదాల కారణంగా 2016లో విడాకులు తీసుకుంది. ఇక ఆ తర్వాత బాంబేకి చెందిన సందీప్ అనే బిజినెస్ మ్యాన్ తో 4 years నుండి లివింగ్ రిలేషన్ లో ఉంటూ వస్తుంది. ఇక ఇప్పుడు వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ధారించుకున్నట్లు తెలుస్తుంది. ఇక కరిష్మా కపూర్ కి 50 ఏళ్ళు అవ్వడంతో తనకి తోడు కావాలనుకుంటుందని, త్వరలోనే పెళ్లి డేట్స్ ని కూడా అనౌన్స్ చేస్తుందనే వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అసలు కరిష్మా కపూర్ భర్త ఫస్ట్ నైట్ రోజే తన ఫ్రెండ్స్ తో కరిష్మాని పడుకోమనడానికి గల కారణాలేంటి? కరిష్మా కపూర్ 21 ఏళ్లకే 5 బాయ్ ఫ్రెండ్స్ ని మార్చిందా? అభిషేక్ బచ్చన్ తో పెళ్లి దాకా వెళ్ళినా ఆ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి గల కారణాలేంటి? తన భర్తకి కరిష్మా కపూర్ విడాకులు ఎందుకు ఇచ్చింది అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, రాయితో కొడితే అద్దం పగులుతుంది, కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది. అమృతాన్ని పోసినా ఈ రెండింటినీ అతికించలేము. ఒకవేళ అతికించినా మునపటి నాణ్యత ఉండదు. ఏ బంధమైనా అంతే, విలువ తెలుసుకొని కాపాడుకున్నంత కాలమే. కరిష్మా కపూర్, ఈమె 1974 జూన్ 25న మహారాష్ట్రలోని బాంబేలో జన్మించింది. తండ్రి రణధీర్ కపూర్, తల్లి బబిత. ఈమెకు కరీనా కపూర్ అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఫేమస్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన రాజ్ కపూర్ 5 సంతానంలో రణధీర్ కపూర్ కూడా ఒకరు. ఇక రాజ్ కపూర్ తండ్రి అయిన పృథ్వీరాజ్ కపూర్ సినిమాల్లో చేస్తున్నప్పటి నుండి కపూర్ ఫ్యామిలీ నుండి అబ్బాయిలు మాత్రమే సినిమాల్లో యాక్ట్ చేయాలని, అమ్మాయిలు రాకూడదనే నియమాన్ని పెట్టుకున్నారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే 1970లో కరిష్మా తల్లి బబిత స్టార్ హీరోస్ తో యాక్ట్ చేస్తూ టాప్ హీరోయిన్ గా ఉండేది. ఇక రణధీర్ కపూర్ 1971లో కల్ ఆజ్ ఔర్ కల్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ మూవీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న బబితాని హీరోయిన్ గా క్యాస్ట్ చేయడం జరిగింది. అలా ఆ మూవీ జరిగేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి ఆ తర్వాత జీత్ అనే మూవీని కలిసి చేయడం జరిగింది. ఇక సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిల్ని ఎలా చూస్తారో అప్పటికే తెలుసుకున్న రణధీర్ కపూర్ బబితాని పెళ్లి చేసుకుని సినిమాలకి ఫుల్ స్టాప్ పెట్టించాలనుకున్నాడు. అలా బబిత కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని ఆ పెళ్లికి ఈమె ఒప్పుకున్న తండ్రి రాజ్ కపూర్ మాత్రం ఒక హీరోయిన్ ని తన ఇంటి కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ రణధీర్ కపూర్ పెళ్లి తర్వాత బబితాతో సినిమాల్లో యాక్ట్ చేయించనని చెప్పి పట్టువదలని విక్రమార్కుల్లా ఉండడంతో రాజ్ కపూర్ కి వేరే దారి లేక వీరిద్దరి పెళ్లికి ఒప్పుకోవడం జరిగింది. అలా 1971లో రణధీర్ కపూర్ బబితాని పెళ్లి చేసుకున్నాడు. అలా వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా కరిష్మా కపూర్, కరీనా కపూర్ అనే 2 అమ్మాయిలు కూడా పుట్టారు. ఇక ఆ పెళ్లి తర్వాత బబితాని సినిమాల్లో యాక్ట్ చేయనివ్వకుండా ఇంకోవైపు తన భర్త రణధీర్ కపూర్ కూడా సక్సెస్ఫుల్ హీరో అవ్వకపోవడంతో తన 2 కూతుళ్ళని హీరోయిన్స్ ని చేయాలని బబిత అనుకుంది. అలా కపూర్ ఫ్యామిలీ నియమాలని ఉల్లంఘించాలని డిసైడ్ అయింది. ఇక కరిష్మా కపూర్ చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరగడంతో తనకి కూడా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇక ఇదిలా ఉంటే కరిష్మా తన స్కూలింగ్ ని బాంబేలోని క్యాథడ్రల్ అండ్ జాన్ కెనాన్ స్కూల్లో చదివింది. చదువుల మీద అంతలా ఇంట్రెస్ట్ లేని కరిష్మా 7వ తరగతి చదువులకే ఫుల్ స్టాప్ పెట్టేసి హీరోయిన్ అవ్వాలనుకుంది. ఇక తల్లి కూడా కరిష్మా కపూర్ ని సపోర్ట్ చేసి అందుకు కావలసిన డాన్స్ యాక్టింగ్ ని నేర్పించడం జరిగింది. కానీ కపూర్ ఫ్యామిలీ నియమాలని భార్య ఉల్లంఘించడం సహించని భర్త రణధీర్ కపూర్ ఈమెను అడ్డుకోవడం జరిగింది. కానీ బబిత మెంటల్ గా ఫిక్స్ అయి ఉండడంతో తన కూతుళ్ళని ఎలాగైనా హీరోయిన్స్ ని చేయాలని భర్త అయిన రణధీర్ కి విడాకులు ఇచ్చేసి కూతుళ్లతో సపరేట్ గా ఉండేది. అలా కపూర్ ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా కరిష్మా వస్తుందన్న విషయం బాలీవుడ్ మొత్తం స్ప్రెడ్ అయింది. కానీ కపూర్ ఫ్యామిలీకి భయపడి ఈమెకు సినిమాల్లో ఆఫర్స్ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇక ఇలా ఉన్నప్పుడే ప్రేమ ఖైదీ మూవీని హిందీలో చేయడానికి రామానాయుడు గారు ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బబిత రామానాయుడు గారిని కలిసి తన కూతుర్ని సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేసేదానిపై మాట్లాడడం జరిగింది.
దీంతో రామానాయుడు గారు కరిష్మాని లాంచ్ చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ హిందీ హీరోస్ కరిష్మా పక్కన చేసేందుకు భయపడుతూ వెనకడుగు వేయడంతో రామానాయుడు గారు తెలుగు ప్రేమ ఖైదులో హీరోగా చేసిన హరీష్ ని పెట్టుకొని హిందీలో ఆ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అప్పటికి కరిష్మా కపూర్ ఏజ్ 16 ఏళ్లు మాత్రమే. ఇక ఆ మూవీ చేసేటప్పుడు హీరో హరీష్ అప్పటికే సౌత్లో స్టార్ హీరోగా ఉండడంతో కరిష్మా అతనితో మంచి స్నేహాన్ని ఏర్పరచుకుంది. అలా వీరిద్దరూ క్లోజ్గా ఉంటూ ప్రేమ ఖైదీ మూవీ షూటింగ్ని కంప్లీట్ చేశారు. ఇక 1991లో ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఇదిలా ఉంటే హరీష్ కరిష్మాతో రిలేషన్లో ఉంటూనే దొరికిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఒక స్టాండర్డ్ని మెయింటైన్ చేయలేకపోయాడు. ఇలా ఉన్నప్పుడే హరీష్ ఏ హీరోయిన్ అయినా పెళ్లి చేసుకుంటాడేమో అని భయపడిన తన తండ్రి బంధువుల అమ్మాయితో హరీష్ కి పెళ్లి చేశాడు. దీంతో కరిష్మా కపూర్ హరీష్ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. ఇక ప్రేమ ఖైదీ మూవీ హిందీలో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో బాలీవుడ్ వాళ్ళు కరిష్మా కపూర్ కి ఆఫర్స్ ఇవ్వడం మొదలెట్టారు. అలా జాకీ షరఫ్ హీరోగా పోలీస్ ఆఫీసర్ అనే మూవీలో కరిష్మాకి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక జాకీ షరఫ్ అప్పటికే హిందీలో మంచి పేరున్న హీరోగా ఉండడంతో తన కూతురికి వరుసగా ఆఫర్స్ రావాలంటే జాకీ షరఫ్తో క్లోజ్గా ఉంటేనే సాధ్యమని తెలుసుకున్న కరిష్మా తల్లి అప్పటి నుండి జాకీతో కరిష్మా కపూర్ని క్లోజ్గా ఉండమని ప్రోత్సహించేది. నేను ముందే చెప్పినట్టు ఒక అమ్మాయికి ఎంత టాలెంట్ ఉన్నా తనకి సినిమాల్లో హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకపోతే ఎదగలేరు. ఇక ఇదే విషయానికి భయపడిన కరిష్మా తండ్రి ముందే తన కూతుర్లని సినిమాల్లో వద్దన్నాడు. కానీ బబిత మాత్రం వినకుండా తను సాధించలేనిది తన కూతురి ద్వారా సాధించాలనుకుంది. ఇక పోలీస్ ఆఫీసర్ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి సప్నే సజన్ కే అనే మూవీని చేశారు. ఇక ఆ మూవీ తర్వాత ఇండస్ట్రీలో జాకీ షరఫ్ గ్రాఫ్ తగ్గితే కరిష్మా కపూర్ గ్రాఫ్ అంచెలంచెలుగా పెరిగింది. దీంతో బబిత వీరిద్దరి మధ్య ఇంటర్ఫియర్ అయి వీరిద్దరూ బ్రేకప్ చేసుకునేలా చేసింది. ఇక ఇలా ఉన్నప్పుడే సల్మాన్ ఖాన్ తో కరిష్మా జాగృతి అనే మూవీ చేయడంతో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ షూటింగ్ లోనే వీరికి మంచి సాన్నిధ్యం పెరగడంతో వెంటనే నిశ్చయ్, దుల్హన్ హమ్ లే జాయేంగే, చల్ మేరీ బాయ్, జుడ్వా, జీత్, అందాస్ అప్నా అప్నా అని వీరిద్దరూ కలిసి 13 సినిమాల్లో నటించారు. కానీ లేడీస్ మ్యాన్ అయిన సల్మాన్ ఖాన్ కరిష్మా కపూర్తో రిలేషన్లో ఉంటూనే ఇతర హీరోయిన్స్తోనూ క్లోజ్గా ఉండేవాడు. ఇక ఈ విషయం బబితాకి తెలిసి సల్మాన్ ఖాన్తో కరిష్మా కపూర్ని బ్రేకప్ చేసుకోమనింది. ఇక ఇదిలా ఉన్నప్పుడే అప్కమింగ్ హీరోగా మంచి క్రేజ్ ఉన్న అజయ్ దేవ్గన్తో కరిష్మా జిగర్ మూవీ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో ప్రేమలో పడ్డారు. అలా వీరిద్దరూ కలిసి సంగ్రామ్, శక్తిమాన్, ధన్వన్, సుహాగ్ అనే మూవీస్ చేయడంతో వీరిద్దరి రిలేషన్ గురించి మీడియాలో హల్చలైంది. అలా వీరి ప్రేమ గురించి తెలుసుకున్న ఇరు కుటుంబాలు కూడా సమ్మతం తెలియజేయడం జరిగింది. కానీ కరిష్మా అజయ్ దేవ్గన్తో రిలేషన్లో ఉంటూనే అప్పటికే టాప్ హీరోగా ఉన్న గోవిందాతో ముకాబులా అనే మూవీ చేయగా అది హిట్ అవ్వడంతో వీరి జోడికి మంచి జనాదరణ దొరికింది. అలా వీరి పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి ప్రేమ్ శక్తి, దుల్లారాం, కూదర్, రాజబాబు, హీరో నెంబర్ 1 అని 15 సినిమాల్లో కలిసి నటించారు. అలా వీరిద్దరి గురించి మీడియాలో ఎప్పుడూ హల్చలయ్యేది. దీంతో అజయ్ దేవగన్కి కరిష్మాకి మనస్పర్ధాలు వచ్చి బ్రేకప్ చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే అప్పటికే గోవిందాకి సునీత అనే ఆమెతో పెళ్ళ 2 పిల్లలున్నా కూడా ఇదంతా పట్టించుకోకుండా కరిష్మాతో క్లోజ్గా ఉండేవాడు. అలా వీరిద్దరి ఎఫ్ఐఆర్ గురించి తరచూ మీడియాలో రావడం చూసిన కరిష్మా కపూర్ తండ్రి రణధీర్ కపూర్ ఈమెకు వార్నింగ్ ఇస్తూ సినిమాలు చేసి నువ్వు తెచ్చిన పేరు చాలు, ఇక పెళ్లి చేసుకోమని చెప్పడం జరిగింది. ఇక తండ్రి మాట కాదనలేక కరిష్మా ఒక షరత్ మీద ఈ పెళ్లికి ఒప్పుకుంది. అదేంటంటే తల్లిదండ్రులు విడాకుల్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కలిసి ఉండాలని, అలా ఉంటేనే పెళ్లి చేసుకుంటా అని చెప్పడంతో అందుకు రణధీర్ కపూర్ బబిత ఒప్పుకోవడం జరిగింది. దీంతో ఒక పక్క కరిష్మా కపూర్ అభిషేక్ బచ్చన్ పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడే ఇంకోవైపు కరిష్మా అభిషేక్ బచ్చన్తో కలిసి హా మేబీ ప్యార్ కియా అనే మూవీ చేయడం జరిగింది. ఇక అభిషేక్ బచ్చన్ కరిష్మాతో పెళ్లికి రెడీ అవుతూనే ఇంకోవైపు ఐశ్వర్య రాయ్తో ఎఫ్ఐఆర్ నడుపుతుండేవాడు. కానీ ఇది తెలియని రెండు కుటుంబాలు అమితాబ్ బచ్చన్ పుట్టినరోజున కరిష్మాకి అభిషేక్ బచ్చన్కి 2002లో ఎంగేజ్మెంట్ జరిపించడం జరిగింది. అలా ఒకవైపు పెళ్లికి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నప్పుడే ఐశ్వర్య రాయ్కి ఈ ఎంగేజ్మెంట్ విషయం తెలిసి తట్టుకోలేకపోయింది. అలా అభిషేక్ని వదులుకోవడం ఇష్టం లేక తను బాలీవుడ్లో సర్వైవ్ అవ్వాలంటే అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీ సపోర్ట్ కావాలని, అభిషేక్తో ఉన్న ఎఫ్ఐఆర్ని పెళ్లిగా మార్చాలని తనే ప్రపోజ్ చేయడం జరిగింది. ఇక అప్పటికే ఐశ్వర్యతో ప్రేమలో మునిగి ఉన్న అభిషేక్ బచ్చన్ కూడా కరిష్మా కపూర్తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నాడు. అలా ఈ విషయం అభిషేక్ ఇంట్లో చెప్పినా బచ్చన్ ఫ్యామిలీ దీనికి ఒప్పుకోకపోవడంతో పట్టు వదలని విక్రమార్కుల్లా అభిషేక్ బచ్చన్ ఒక గదిలో తనని తాను బంధించుకోవడం జరిగింది. ఇక ఒక్కగానొక్క కొడుకు అలా బంధించుకోవడం చూడలేక అమితాబ్ బచ్చన్ రణధీర్ కపూర్తో మాట్లాడి జరిగిన ఎంగేజ్మెంట్ని క్యాన్సిల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. దీంతో వేరే దారి లేక అప్పటి నుండి బచ్చన్ ఫ్యామిలీ, కపూర్ ఫ్యామిలీ ఎనిమిస్ లాగా తయారయ్యారు.
ఇక కేవలం ఐశ్వర్య రాయ్ కోసమే జరిగిన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేయడం భరించలేకపోయిన భవిత రణ్ధీర్ కపూర్ తన కూతురైన కరిష్మా కపూర్ కి అభిషేక్ బచ్చన్ కంటే రిచెస్ట్ పర్సన్ తో అదే ముహూర్తానికి పెళ్లి చేయాలని ఢిల్లీకి చెందిన బిజినెస్ మ్యాన్ అయిన సంజయ్ కపూర్ తో పెళ్లిని ఫిక్స్ చేయడం జరిగింది. కానీ సంజయ్ కపూర్కి అప్పటికే పెళ్ళై విడాకులైన తనకున్న ఆస్తి డబ్బును చూసి బబితా రణ్ధీర్ కపూర్ 2003 ఫిబ్రవరిలో సంజయ్ కరిష్మా పెళ్లి జరిపించడం జరిగింది. అలా వేల కోట్ల ఆస్తికి తన కూతురే యజమాని అని బబిత అనుకుంది. ఇక ఇదిలా ఉంటే 13 ఏళ్ల తర్వాత కరిష్మా కపూర్ సంజయ్ కపూర్కి విడాకులిచ్చి తమ వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక ఇదే విషయంపై కరిష్మాని ఒక ఇంటర్వ్యూలో అడగగా అందుకు కరిష్మా బదులిస్తూ, నా పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజే నా భర్త తన ఫ్రెండ్ని తీసుకొచ్చి ఈ రాత్రి తనతో గడపమని ఫోర్స్ చేశాడు. అందుకు నేను కుదరదన్నాను. దీంతో నన్ను కొట్టి హింసించాడు. ఇక హనీమూన్కి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్స్ గ్రూప్ కూడా అక్కడికి వచ్చారు. అలా వాళ్ళతో నన్ను గడపమని ఫోర్స్ చేశాడు. అంతేకాకుండా అంతమంది హీరోస్తో డైరెక్టర్స్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న నీకు నా ఫ్రెండ్స్ని తృప్తిపరచలేవా అనే సూటిపోటి మాటలతో హింసించాడని కరిష్మా బాధపడుతూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే సంజయ్ కపూర్ ఫస్ట్ నైట్ రోజే తన ఫ్రెండ్స్తో గడపమని కొట్టి తిట్టినప్పుడు 13 ఏళ్లు కరిష్మా తనతో కాపురం ఎందుకు చేయాల్సి వచ్చింది? హనీమూన్లోనూ తన ఫ్రెండ్స్తో ఉండమంటే అప్పుడే చెప్పుతో కొట్టి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వకుండా ఇప్పుడు మీడియాలోకి వచ్చి సతీ సావిత్రిలా మాటలు చెప్పడం తప్పని కొందరు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఈమె లగ్జరీ లైఫ్కి అలవాటు పడి దాన్ని వదులుకోలేక భర్త చెప్పినట్టు కాంప్రమైజ్ అవుతూ ఉండేదని, అతని ఆస్తిలో వాటా కోసమే తల్లి సలహా మేరకు 2 పిల్లల్ని కని ఆ తర్వాత విడాకులకి అప్లై చేయడం జరిగిందనే వార్తలు కూడా హల్చలయ్యాయి. ఇక సంజయ్ కపూర్ కూడా కరిష్మా నుండి విడిపోవాలని ఈమెకు 200 కోట్ల భరణం ఇచ్చి విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత సంజయ్ 3వ పెళ్లి చేసుకుంటే కరిష్మా కపూర్ మాత్రం బాంబేకి చెందిన సందీప్ తుష్టివాల్ని ఒక పార్టీలో కలవడం, అలా వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఇప్పుడు లివింగ్ టుగెదర్లో ఉంటూ వస్తున్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే కరీనా కపూర్ భర్త అయిన సైఫ్ అలీ ఖాన్ 1991లో అమృతా సింగ్ అనే హీరోయిన్ ని మొదటిగా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అదే సమయంలో కరిష్మాతో హమ్ సాత్ సాత్ హే అనే మూవీ చేసేటప్పుడు సైఫ్ అలీ ఖాన్ కరిష్మాతో సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ ని నడిపేవాడు. అలా వీరిద్దరి ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకున్న అమృత సైఫ్ అలీ ఖాన్ తో మనస్పర్ధాలు వచ్చి విడాకులు తీసుకుంది. ఇక అప్పటికే కరిష్మాకి సంజయ్ కపూర్ తో పెళ్లై ఉండటం వల్ల వేల కోట్ల ఆస్తి ఉన్న సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకోమని కరిష్మా కపూర్ తన చెల్లైన కరీనా కపూర్ కి బ్రెయిన్ వాష్ చేయడంతో కరీనా కపూర్ అప్పటికే షాహిద్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్న తనతో బ్రేకప్ చేసుకుని సైఫ్ అలీ ఖాన్ కి 2వ భార్యగా కరీనా కపూర్ వెళ్ళిందనే చెప్పొచ్చు. ఇక కరిష్మా కపూర్ ఇప్పటి వరకు హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోయిన్ గా 50 సినిమాల్లో యాక్ట్ చేసింది. ఈమె నటనకు గాను బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఒక నేషనల్ అవార్డ్ ని, 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ని, ఒక ఐఫా అవార్డ్ ని కూడా గెలుచుకుంది. ఇక ఇప్పుడు కరిష్మాకి సినిమాల్లో ఛాన్సులు తగ్గడంతో తన కూతురైన సమైరా కపూర్ ని సినిమాల్లోకి తీసుకురావాలని, అందుకు కావాల్సిన తయారీలో పడిందని తెలుస్తుంది. మీకు కరిష్మా కపూర్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జీవితంలో ఒక భాగమే కానీ వాటికి ఇతరుల్ని బాధ్యుల్ని చేయడం మాత్రం అవివేకం. ఇది ఫోక్స్ కరిష్మా కపూర్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.